మాతృదేవోభవ పితృదేవోభవ. అక్టోబర్ నెల 2025 సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగ ఫెస్టివల్స్ అనండి, చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి. ఒకటి మహర్నవమి, అంటే దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి 9వ రోజు, దాన్ని మహర్నవమి అంటాము. తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము. నవమి వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము. అదే రోజు శమి వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము. ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మన వీడియోలో చెప్పుకుందాము. ఇకపోతే 10వ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర చతుర్థి అనేటటువంటిది 10వ తారీఖు వస్తున్నది. 17వ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు. అది ఇంచుమించుగా 14వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది. ఈ నెలలో మనకి, అంటే ఈ అక్టోబర్ నెలలో 17వ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది. ఇకపోతే 20వ తారీఖు సంవత్సరానికి మనకి ఒక్కసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది. ఇక 25వ తారీఖున నాగుల పంచమి, నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాళ్ళం. ఈ రోజున ఆ జాతే కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా తినేసేటటువంటి వాళ్ళు బయలుదేరారు. వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి, కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు. కానీ ఈనాడు మానవుడు దేవుడు నియమించిన వాటిని వదిలిపెట్టేంటో వదిలిపెట్టలేదు, వాటితో పాటుగా మనకి ఆహారం కాదు, వేరే జంతువులకి, వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులు కూడా కోసుకొని తినేస్తున్నాడు. మానవుడి ఆకలి తీరేటట్టు లేదు నాయన. ఆ భగవంతుడి వల్ల కూడా వీడి ఆకలి తీర్చేటట్టు లేదు. భూమి మీద పంటంతా తినేసిన వీడి ఆకలి తీరటం లేదు. సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు, రొయ్యలు, పీతలు, తాబేళ్లు, ఇవన్నీ తినేసిన వీడి ఆకలి తీరటం లేదు. ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలన్నీ ఉన్నాయి కదండి, ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి. పాపం భూమి మీదకి రానే రావు. వాటిని కూడా పుట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు. అంటే భూమి మీద, నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు. ఇది తీరేటటువంటి దారి కూడా లేదండి ఇవి తీరటానికి. ఎంత ఆకలి మానవుడికి. ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన దగ్గర పూజలు అందుకున్నటువంటివి, వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు. గోమాతల్ని చంపుకు తినేస్తూ ఉన్నారు. అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే, ఆ దయ, జాలి, ఆ గుణం ఏవైపు అర్థం కాదు. ఈ విధంగా మొత్తం మీద ఏదైతే గాని ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండుగలుగా వస్తున్నాయి. కన్యా రాశి వారికి అక్టోబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత కవిత్వం గాని, నా పైత్యం గాని ఏముండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను. ఇది కేవలము గోచార ఫలితాలే. ఒకవేళ మీకు విరుద్ధంగా ఎక్కువ గ్రహాలు ఉన్నా మీరు ఏమీ కంగారు పడవలసిన పని లేదు. అనుకూలంగా ఎక్కువ గ్రహాలు ఉన్నా కూడా మీరు ఎగిరి గంతేసేసి బాగుందని సంబరపడిపోవలసినటువంటి పని ఏమీ లేదు. ఇది కేవలము నిష్ణాతులైన వారు చెప్తే గోచార ఫలితాలు 10 నుంచి 15% మాత్రమే ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకము 80%, అంటే 100కి 80% మీ యొక్క జీవితాన్ని గమనాన్ని సూచిస్తుంది. కాబట్టి అది జాతకం చాలా ఇంపార్టెంట్. దానికి ఇది అనుసంధానం చేసి చూసుకోవాల్సినటువంటిదే. మీరు నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మీకు ఎవరు లభ్యత కానిట్టయితే మా దగ్గర కూడా ఈ సౌకర్యం ఉన్నది కాబట్టి తెలియజేస్తున్నాము. అట్లాగే మీకు
జాతకంలో ఉన్నటువంటి దోషాలకి పరిహారాలు కూడా మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అలా అని చెప్పేసి అన్నిటికీ లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు, అలా అని చెప్పేసి కొన్నిటికి అంటే అంత పెద్ద కాదు, మన ఆర్థిక స్థితికి తగినట్టు విధంగా చేసుకునే అనేక రకాలైనటువంటి విధాలు ఉన్నాయి. అవి మనం తెలియజేయడం జరుగుతుంది జాతకం రాయించుకున్న వాళ్ళకి. ఓకేనండి. ఇప్పుడు మనకి ఈ కన్యా రాశి వారికి గనక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ శుక్రగ్రహము ఒక సంచారము జన్మంలో 22 రోజులు జరుగుతోంది. అయితే ఇక మిగతా 9 రోజులు ఏమయ్యాయి అన్నట్టయితే ఇక్కడ వ్యయస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. శుక్రగ్రహము వ్యయస్థానంలో కూడా శుభ ఫలితాలు ఇవ్వగలిగినటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రగ్రహమే. ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నటువంటి 9 రోజులు, జన్మంలో ఉన్నటువంటి 22 రోజులు, మొత్తం ఈ 31 రోజులు కూడా ఈ నెలంతా కూడా మీకు శుక్రుడు చాలా శుభుడు, అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. అర్థమైంది కదండి. ఇకపోతే ఈ కన్యా రాశి వారికి రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో ఒక 17 రోజులు, ద్వితీయ స్థానంలో 14 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలో ఉన్నప్పుడు అనారోగ్యత, కొంచెం ప్రవర్తన బాగలేకపోవటం, చెడు ఆలోచనలు రావటం, అట్లాంటి ప్రవర్తన అంతా కనిపిస్తూ ఉంటే, ద్వితీయంలో ఉన్నప్పుడు ధనానికి లోటు కనిపిస్తుంది, మాటల్లో కఠినత్వం కనిపిస్తూ ఉంటుంది, కుటుంబం కూడా ఆహ్లాదంగా ఏం ఉండదు, కొంచెం చికాకుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఈ మొత్తంగా ఈ నెలంతా కూడా అంటే అక్టోబర్ నెలంతా కూడా ఈ కన్యా రాశి వారికి రవి యొక్క బలము లేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు తప్పవు. ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలో 1 రోజు, ద్వితీయంలో ఒక 23 రోజులు, తృతీయంలో ఒక 6 రోజులు సంచారం చేస్తున్నారు. మొత్తంగా ఈ నెలలో బుధుడు 3 రాసుల్లో సంచారం చేయడం జరుగుతోంది. ఇక్కడ మీకు జన్మంలో సంచారం చేసే ఒక రోజు దాని గురించి ఫలితం ఏం చెప్పుకుంటామని, అయినా కూడా అనుకూలమైన ఫలితం అయితే రాదు. ఇకపోతే ద్వితీయ స్థానంలో అంటే తులారాశిలో 23 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. అందుచేత 23 రోజులు కూడా మీకు అనుకూలంగా అంటే ధన రాబడి బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది, సమయానికి తగినట్టుగా మాట్లాడగలుగుతారు. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది. తదుపరి లాస్ట్ 6 రోజులు అంటే చివరి 6 రోజులు మాత్రం మళ్ళీ తృతీయం కాబట్టి అక్కడ మీకు కోఆపరేషన్, ఎవరి యొక్క సహాయ సహకారాలు అందకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అందరి యొక్క సహకారం ఉంటేనే జీవితం సక్రమంగా వెళుతూ ఉంటుంది, సహకారం లేకపోతే కొంచెం ఒడిదుడుకులుగా వెళుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడి వల్ల కలుగుతున్నాయి. ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 27 రోజులు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. 27 రోజులు కూడా తృతీయ స్థానంలో ఉన్నప్పుడు చాలా చక్కటి ఫలితాలు, అందరి యొక్క సహాయ సహకారాలు అందటము, అది మనస వాచ కర్మణ, తెలుసున్న వారు తెలియని వారు, కొన్ని సందర్భాల్లో తెలియని వాళ్ళు కూడా అయ్యో పాప అనిపించవచ్చు. ఆ విధంగా కూడా వాళ్ళు సహాయ సహకారాలు 27 రోజుల పాటు మీకు అనుకూలంగా ఉన్నారు. ఒక్క 4 రోజులు మాత్రం చతుర్థ స్థానంలో ఈ కన్యా రాశి వారికి ఈ కుజుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో 27 రోజులు. ఈ 27 రోజులు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మీకు ధనానికి ఇబ్బంది ఉంటుంది, మాటలో కఠినత్వం ఉంటుంది, కుటుంబంలో అశాంతి పెట్టిపోతూ ఉంటుంది. ఇక తృతీయ స్థానంలో ఒక 4 రోజులు ఉంటారు. ఆ 4 రోజులు మాత్రం అందరి యొక్క కుటుంబ సభ్యులు, బయట వారు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో వారి అందరి యొక్క మీకు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. కాబట్టి బాగానే ఉంటుంది. ఒక 6 రోజులు మాత్రం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే రాహు 6వ స్థానం నుంచి అంటే కన్యా రాశికి 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అలాగే 7వ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉన్నప్పటికీ ఆయన వక్రించిన కారణంగా 6వ స్థాన ఫలితాన్ని ఇస్తారు. ఇక్కడ 6వ స్థానంలో శని రాహువుల యొక్క 2 గ్రహాల యొక్క అనుకూలత చాలా స్పష్టంగా కనిపిస్తోందండి. ఇక్కడ ఒక దానిని మించి ఒకటి పోటీ పడి ఈ కన్యా రాశి వారికి చాలా ఉపకారం చేయబోతూ ఉన్నాయి. ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యం బాగుండటము,
అలాగే మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వవలసి ఉన్నట్టయితే తీర్చేయగలుగుతారు. మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారంటే మీకు తప్పకుండా ఆ రుణం కూడా లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తద్వారా మీరు ఏ పని కోసం రుణం తీసుకున్నారో ఆ రుణం ఆ పని చాలా సక్రమంగా నెరవేరుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహువు శని ఇస్తూ ఉన్నారు. ఇకపోతే దశమ ఏకాదశ స్థానాలు 2 స్థానాలలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో 18 రోజుల పాటు గురువు సంచారం చేస్తున్నారు. గోచార గురువు దశమ స్థానంలో మనకి శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఉద్యోగపరమైనటువంటి చిక్కులు కలుగుతాయి. అయితే మరలా ఏకాదశ స్థానంలో అతిచారము వలన అతిచార గురువు 13 రోజులు సంచారం చేస్తున్నారు. అది ఏ చారమనా కానివ్వండి, మొత్తం మీద మనకి ఈ కన్యా రాశి వారికి మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలనే గురువు ప్రసాదిస్తూ ఉన్నారు. ఏకాదశి ఉండడంతో బాగా లాభాలు మనం ఊహించిన దానికంటే, మనం ఆశించిన దానికంటే ఎక్కువ లాభం జరుగుతుంది. మన వ్యవహారం అంతా కూడా ఏదైనా కొత్త ఒక వ్యాపారం ప్రారంభించిన అందులో విజయం సాధిస్తాం. వ్యవహారంలో నైపుణ్యం కనిపిస్తుంది. ధన అర్జన బాగుంటుంది. ఈ విధంగా 11వ స్థానంలో అతిచార గురువు వల్ల అనేక లాభాలు పొందగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కన్యా రాశి వారికి సూచిస్తూ ఉన్నాయి. ఈ యొక్క గోచారం చేత కొన్ని గ్రహాలు ప్రతికూలత అనుకూలతలు మామూలే కాబట్టి ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ, శని రాహు కూడా అత్యంత మనకి అనుకూలంగా ఉన్నారు. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. గురువు ఒక సగభాగం అనుకూలంగా ఉన్నారు. ఇన్ని రకాలైనటువంటి అనుకూలతలు ఉన్నాయి. చేత బుధుడు కూడా మీకు 27 రోజుల పాటు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కువ గ్రహాల అనుకూలత ఉందనే చెప్పుకోవాలి. చేత ఏదేమైనప్పటికీ కూడా దీని గురించి కంగారు పడవద్దు. అలాగే ఎక్కువగా సంతోషపడవలసిన పని కూడా ఏం లేదు. ఇది సర్వ సహజము. కాబట్టి 1-2 నిమిషాల రోజు దైవ ప్రార్థన చేసుకోండి. అదే నవగ్రహాలకు సంబంధించి మీ సర్వ సమస్యలు కూడా తీరిపోతాయనలో ఎటువంటి సందేహం లేదు. శుభం భూయాత్.